నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ నెల అంటే మే 30వ తారీఖు ఆయన రిటైర్మెంట్ అవబోతుంది. సో ఆయన సస్పెన్షన్కి సంబంధించి క్యాడ్ని కూడా సంప్రదించడం జరిగింది. సో అటు నుంచి సానుకూలంగానే రావడం జరిగింది తీర్పు అనేది. సో మరి ఇప్పుడున్నటువంటి ఆబద్ధం ప్రభుత్వం ఏబి వెంకటేశ్వరరావు గారికి ఎందుకు పోస్టింగ్ ఇవ్వట్లేదు, ఎందుకు వెనకడుగు వేస్తోంది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఏబి వెంకటేశ్వరరావు గారికి మే 30వ తారీఖుకి రిటైర్మెంట్ అయిపోతుందని అందరం వింటూనే ఉన్నాం. సో ఆయన క్యాడ్ని సంప్రదించారు సస్పెన్షన్కి సంబంధించి. సో దానిపైన ఆయనకి అనుకూలంగానే వచ్చింది తీర్పు. బట్ ఎందుకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆయనకి పోస్టింగ్ ఇవ్వట్లేదు, ఎందుకు దాన్ని ఇంకా డ్రాగ్ చేస్తోంది? ఒక క్రూరుడైన పాలకుడు, కులం మతం గజ్జితోటి గిలగిల్లాడేవాడు తాలూకా వికృత విశ్వరూపం అనేటువంటిది కనిపిస్తూ ఉంది ఈ విషయంలో. ఏబి వెంకటేశ్వరరావు గారి మీద కక్ష కట్టి ఒక ఐపీఎస్ అధికారిని ఏ రకంగా వేధించవచ్చో అతనికి తప్పు లేకుండా, తప్పు చేసినప్పుడు నువ్వు శిక్షించుకో, తప్పులేదు. అతను సుప్రీంకోర్టు గతంలో అతను సస్పెన్షన్ ఎత్తేసింది. రెండోసారి మళ్ళీ సస్పెండ్ చేశారు. దాని క్యాట్కి వెళ్ళాడు, అటు ఇటు బంతాడుకున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు నిర్ణయం తీసుకోవలసి కూడా వాళ్ళు అటు ఇటు ఆడుకున్నారు. దానికి కారణం సూట్ కేసులే. అయినా సరే చివరికి అనివార్య పరిస్థితుల్లో ఆయన నిర్దోషిగా ఆయన సస్పెన్షన్ ఎత్తేసారు. క్యాట్ సస్పెన్షన్ ఎత్తేసిన ఇప్పుడు రిటైర్మెంట్కి దగ్గరలోకి వచ్చాడు ఆయన. ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలి. జవహర్ రెడ్డి సిఎస్ ముఖ్యమంత్రికి పంపించాడు. ఆపద్ధరం ముఖ్యమంత్రి అంటే 6,000 అటుడు. అతను పంపించాల్సింది ఎలక్షన్ కమిషన్ పలానా పోస్టింగ్ ఇస్తున్నామని. అంతేగాని అతను పంపిస్తే అతను అప్పీల్కి వెళ్ళమంటే వాళ్ళు భాగస్వామ్యం ఏం పోయింది. అప్పీల్కి వెళ్తానికి ఈ రాష్ట్ర ప్రజల సొమ్ము కోర్టులు తగలెట్టాడు. అవకతవక నిర్ణయాలు తీసుకుని 2 సార్లు సస్పెన్షన్ చేసి కోర్టులో వాదించి ఏం సాధించి ఏం పీకాడు. అమరావతి విషయంలో ఏం పీకాడు. ఏ విషయంలోనే సరే ప్రతి దానికి కోర్టుకి వెళ్ళటం. చంద్రబాబు గారి విషయంలో ప్రతి దాంట్లో చంద్రబాబు గారు బెయిల్ వచ్చింది, మళ్ళీ బెయిల్ రద్దు చేయమని వెళ్ళటం. డబ్బులు కూడా ఆ పనిమాల వాళ్ళు అందరూ బాగుపడుతుంది వాళ్ళ తాలూకోళ్ళు కోర్టులో అది చేసుకుని. ఎంత దారుణమైన అప్పుడు ఇది ఒక సమస్య. అంటే ఒక వ్యక్తి నిజాయితీపరుడైన అధికారిని స్వచ్ఛంగా బయటకు వచ్చిన తర్వాత అతను ఏమి పీకలేకపోయినా సరే అతని సర్వీస్ని హరించడం అనేటువంటిది అత్యంత దుర్మార్గం. అతను డీజీపీ అవ్వాలి అతను సీనియారిటీ ప్రకారం. కనీసం అతను రిటైర్మెంట్ పోస్టింగ్లో ఉండగా రిటైర్ అవ్వాలి అతను. ఇప్పుడు అతను పోస్టింగ్లో లేకుండా రిటైర్ అయిపోతాడు. ఎంత అన్యాయం అండి అది. ఇప్పుడు ఐపీఎస్ సంఘాలు అవి ఇప్పుడు ఏం పీకుతున్నారు వాళ్ళు. ఎవరినైనా ఏదైనా అంటే సిగ్గు లేకుండా వచ్చి మాట్లాడతారా? ఈసారి మాట్లాడమని చెప్తాను ఎవరినన్నా. ఇంత అన్యాయం కళ్ళ ముందు జరుగుతుంటే నోరెప్పకుండా కుక్కుని పేనులా పడుండి వీళ్ళు ఎందుకు పనికొస్తారండి, వీళ్ళు ఎవరిని రక్షిస్తారు వీళ్ళు? అంటే ఒంటి మీద కాకి డ్రెస్ ఉంది, చేతిలో లాఠీ ఉంది, వెనకాల దొండిపోయిన దొంగల మూటలాగా జనాలు ఉన్నారని చెప్పేసి తీసుకెళ్ళిపోయి కొట్టేస్తాం తప్ప వీళ్ళకి ఏం తెలుసండి? వీళ్ళు మంచి చెడ్డ ఆలోచించుకోవద్దా? ఎంత అన్యాయం అండి ఇది. ఒక్కడు కూడా గొంతెత్తి మాట్లాడా? వీళ్ళు మన సొమ్మును జీతాలు తీసుకుని వీళ్ళు సిగ్గు లేకుండా మన మీద ఎక్కి డ్యాన్స్ ఆడుతున్నారు. వీళ్ళు కులమో మతమో చూసుకుని వాళ్ళకి బూట్లు అవుతున్నారు వెళ్ళి. కనీసం సాటివాడికి ఒక కాకి సత్తే 10 మంది కాకులు వచ్చి పడతాయి. ఆ మాత్రం జ్ఞానం ఉండదు వీళ్ళకి. ఎవరు మళ్ళీ ఫ్యాంట్లు చూపించి వాడికి మాత్రం సపోర్ట్గా వస్తారా? ఎంత అన్యాయం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో అతను ఒక సాధారణ ఉపాధ్యాయుల కుటుంబం నుంచి వచ్చాడు. ఆయన కష్టపడి చదువుకున్నాడు. నిజాయితీ డ్యూటీలో ఐపీఎస్ అంటే మాటల అత్యంత తన సర్వీస్ మొత్తం నిజాయితీగా నిలబడ్డాడు. సింహాల్లో బతికాడు. అతను కులమతాలకు అతీతంగా వ్యవహరించాడు. ఎవరిని స్పేర్ చేయలేదే. తెలియని కుక్కలు చాలామంది మురుగుతున్నాయి. కానీ ఆయన ఏ రోజు కూడా వీళ్ళు ఆపాదిస్తున్నట్టు ఏ రోజు చేయలేదు ఆయన. ఈయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద పోరాటంలో ఇప్పుడు ప్రతిపక్షం ఎంత చేసిందో అంత రెట్టింపు చేశాడు అతను. ఎక్కడా లొంగలేదు. లొంగిపోతే ఏమవుతుందండి? వీళ్ళందరూ ఎంతోమంది ఠాకూర్కి డీజీపీ ఇచ్చాడు చంద్రబాబు గారు. ఆయన లొంగిపోయి వెళ్ళి అతను కమిషనర్ చేశాడు లవంగాన్ని సవాంగాన్ని. అతను వెళ్ళిపోయి లొంగిపోయాడు. ఎవరి మీద లొంగిపోయారు? చంద్రబాబు నాయుడు గారు అయ్యాలో నిజాయితీ. జవహర్ రెడ్డి ఏకంగా ఇతనికి లోకేష్ దగ్గర పనిచేసాడు సెక్రటరీ గారిని. అలా ఏకంగా ఇంకా అక్కడే ఉండిపోయాడు జగన్మోహన్ రెడ్డి పక్కలో ఉంది. ఏంటండి ఇది? ఇతను నిజాయితీగా పనిచేసింది ఇతను బహుమత. నువ్వు అతన్ని కులం చూసావా? నువ్వు డైరెక్ట్గా చెప్పి దమ్ముంటే నీ కులపోని ఇలా చేస్తాను డైరెక్ట్ దమ్ముంటే చెప్పాలన్నమాట. అప్పుడు ఏంటో తేలుస్తాం, చూసుకుంటాం ఎవరి ప్రతాపం ఏంటో.
ఇవాళ నువ్వు చేసిన ఈ కుల దూషణ టార్గెట్ అనేటువంటిది నిన్ను అధికారం నుంచి దించుతుంది, అది గుర్తుపెట్టుకోవాలా. ఇవన్నీ మర్చిపోయాను, అంత ఏదించాడండి పాపం, చాలా అన్యాయం ఇది. అయితే ఇప్పుడు రాబోయే ప్రభుత్వం న్యాయం చేయాలి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళ కుక్కలు చేసేస్తానికి ఇతను పోరాడి 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 ఎక్కడా లొంగకుండా బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పని ఖండించాడు. ఎక్కడా కూడా లీగల్గా కట్టు తప్పకుండా మాట్లాడాడు. ఈయన పేరు చెప్పినా ఈయన చూసిన దడదలు గజగజ వణికేశారు వాళ్ళు. అందుకని ఈయనకి ప్రత్యేకంగా న్యాయం చెప్పినప్పుడు అతను సర్వీస్ని ఇవ్వలేరు. అసలు ఈ కోర్టులు కానీ ఎవరైనా ఈ సర్వీస్ని 5 సంవత్సరాలు వేధించాడో, అతను నిర్దోషిగా బయటపడ్డాడో, ఈ 5 సంవత్సరాల కాలాన్ని ఎవడిస్తాడో, దానికి కారకులైన వాడు తప్పించుకోవచ్చా? దానికి శిక్ష ఏది? దాని కాంపన్సేషన్ అతని జీతమంతం ఇవ్వడం కాదండి. ఆ సమయాన్ని ఏం చేస్తారు? 5 ఏళ్ళు పొడిగించాలి. 5 ఏళ్ళు పొడిగించి ఆయన డీజీపీగా పెట్టాలి. పారిపోతారు ఈ కాలకేయులు. ఈ దొండిపాళెం బ్యాచ్ చెత్త తలకు చెట్టుకోకుండా పుట్టుకోకుండా పారిపోతారు. ఆ పని చేయాలి. రాబోయే ప్రభుత్వం ఎలాంటి అవకాశం ఉన్నా ఆయనకు అవకాశం ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. ఎందుకంటే ఎంత కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతుంటే మనం కళ్ళు మూసుకుంటే నోరు మూసుకుని ఉంటే అంతకన్నా మహాపాపం లేదండి. అసలు వాళ్ళ సంఘాలు స్పందించాలి. ఎంత అన్యాయం అండి అది. ఆయన ఏం తప్పు చేసాడు? ఇప్పుడు ఈ లెక్కలో జవహర్ రెడ్డిని లేకపోతే ఆ కొల్లి రఘురామరెడ్డిని వీళ్ళందరూ ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ప్రజలను పీడించుకు తిన్నారు వీళ్ళు, టీడీపీ వాళ్ళు వేధించి తిన్నారు. వీళ్ళందరూ ఏం చేయాలి? చైతన్య అన్న డిఎస్పీని ఏం చేయాలి? వీళ్ళందరి చేత పోలవరం మట్టి పనులు చేయించాలి. వీళ్ళందరినీ తీసుకెళ్ళి పోలవరం దగ్గర మట్టి పనులు ఉంటాయి కదా, తట్టలతో మట్టి తీసుకెళ్ళి వేస్తారు కదా. ఈ ఐపీఎస్లు ఐఏఎస్ బూట్లు నాయకులు అందరి చేత మట్టి పని చేయించాలి పోలవరం ప్రాజెక్టులోనే. మీ డ్యూటీగా ఐఏఎస్ కానీ మట్టి పని చేయని చెప్పాలా? ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయకూడదండి? గవర్నమెంట్ మార్చురీ దగ్గర డ్యూటీ చేయాలి, సెంట్రీ డ్యూటీ. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. అంటే కక్ష సాధింపు అంటే ఎలా ఉంటుందో 100 కేసులు ఇట్టేసి చక్రబంధులు ఇరికించేయాలి. ఒంటి మీద యూనిఫామ్ ఉండకూడదు వాళ్ళకి. దీని కారకులైన వాళ్ళందరూ నేను రాజకీయంగా అలాగే సమాధి కట్టేశారు జగన్కి. నో డౌట్ ఇంక బట్టి రాలేడు. ఆ భూతానికి బిరడ వేసేసినట్టే, ఇంక బట్టి రాలేడు. కానీ మరి అధికారులు సహకరించిన జవహర్ రెడ్డిని ఏం చేయాలి? అతను ఎలక్షన్ కమిషన్ పంపిస్తాడా, జగన్మోహన్ రెడ్డి పంపిస్తాడా? పోస్టింగ్ వాళ్ళ పోస్టింగ్ ఇస్తున్నారు, అతనికి సమాచారం వాళ్ళకి చెప్పాలా. ఆపత్తరం ప్రభుత్వం ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది. ఎంత దారుణం! ఒక అధికారం సిగ్గులేదా? అతను ఐఏఎస్ కదా, ఇంకెలాగే రిటైర్ అయిపోతుందా? టీడీపీలో ఏం పీకుతాం? 100 కేసులు పెట్టించేస్తాం అతని మీద. 100 ఎలా తెప్పించుకుంటాడు? నీకు మొన్న పెన్షన్ కేసే అతని మీద డబల్ కేసు అవుతుంది, మటల్ కేసు. 33 మంది చచ్చిపోయారు ఫస్ట్ పెడతాం. మొన్న 9 మంది చచ్చిపోయారు. 40 మంది చంపేసినట్టు అతను. ఆ కేసు పెట్టాలా? అన్ని జిల్లాల నుంచి పెట్టాలి. వారంలో 5 రోజులు కోర్టు పని చేస్తే 5 రోజులు 5 కోట్లు అటెండ్ అవ్వాలి అతను. నాన్ బెయిల్ మీద పీటీ వారెంట్ మీద తీసుకెళ్తూ ఉండాలి జైలు నుంచి. అలా పెడితేనే ప్రజలకి, ఇలా అన్యాయం జరిగిన వాళ్ళకి అందరికీ కూడా మనశ్శాంతి, న్యాయం జరిగినట్టు. సో మరి ఏబి వెంకటేశ్వరరావు గారికి అట్లీస్ట్ నెక్స్ట్ వచ్చేటువంటి ప్రభుత్వమైన న్యాయం చేయాలని చెప్పి కోరుకుందాం అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు.